గుడ్ ఆఫ్టర్నూన్ ద్వారకా. ఇప్పుడు మనం ద్వారకా శ్రీకృష్ణుని సందర్శించుకున్న తర్వాత ఇప్పుడు మనం సైట్ సీన్స్ చూడడానికి ఎక్కడ ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో వివరించి చెప్తాను అనమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి మనకి ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు టైం పడుతుంది. సో అక్కడున్న రష్ని బట్టి అనమాట. సో ఎక్కువ జనాలు ఉంటే రద్దీ ఎక్కువ ఉంటే సో కొంచెం లేట్ అవుతుంది, లేదంటే తొందరగా అయిపోతుంది. हमको दूरी से मतलब नहीं है। हाँ, मतलब ये है कि कह देगा कि आपको तो 1:45 बजे बोला था गाड़ी निकल गई, क्या कीजिएगा? हाँ चलिए चलिए देख लेंगे. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం సైట్ సీన్స్ చూడటానికి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో వివరించి చెప్తాను. అంతవరకు हेलो हेलो, ये इधर होटल परी है ना, होटल परी का पास आ रहा मैं. जीरो 839. ठीक है ठीक है. మీరు వీడియో చూస్తూ ఉండండి, చివరి వరకు చూస్తే కన్నా మీకు అర్థమైపోతుంది. లేదు మధ్యలో స్కిప్ చేశానంటే పూర్తిగా మీకు ఈ వీడియో అనేది అర్థం కాకపోవచ్చు. సో కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ద్వారకాలో శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తర్వాత ఇప్పుడు మన సైట్ సీన్స్ కోసం దర్శనం నుంచి బయటకు రాగానే మనకి సముద్రం ఉంటుంది. సముద్రంని గంగా అలా చూసుకొనేసి బయటకు వస్తాయి కింద. సో మనకి ఎంట్రన్స్లో మనం కృష్ణుని మందిరం వెళ్ళే దారిలో మనకి బోర్డు కనిపిస్తుంది అనమాట. సో అంటే ఏమంటే ట్రావెల్స్ బుకింగ్ కానీ, కార్స్ బుకింగ్ కానీ, ఫ్యామిలీ వచ్చినప్పుడు కార్స్ కానీ, ఆటోస్ కానీ, ట్యాక్సీ కానీ ఇలా. సో ఒక్కొక్కరు ఒక విధంగా రేట్ చెప్తారు అన్నమాట. మేము వచ్చేసి శివ ట్రావెల్స్లో మేము బుక్ చేసుకున్నాం అన్నమాట సీట్స్. నేను బుక్ చేసుకుంటే అక్కడ ఒక పర్సన్కి వచ్చేసి 150 తీసుకుంటున్నారు. సో నా జతలో ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆంటీ, ఒక అంకుల్ ఇద్దరు వచ్చారు. సో నేను వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాము. ఒక్కొక్కరికి 150 అంటే ముగ్గురికి కలిసి 450 రూపాయలు తీసుకున్నారు అనమాట. కానీ ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, అదే అనమాట మేము శివ ట్రావెల్స్. సో रास्ते में पंडित दुर्वासा ऋषि का आश्रम है. आश्रम पर भोजन के लिए कहने लगे कि आप मेरे पंडित जी, आप मेरे घर भोजन के लिए चलो, खाना खाने के लिए चलो. दुर्वासा ने कहा कि जिस रथ के अंदर अश्व और घोड़े जूते जाते हैं, ऐसे रथों में हम ब्राह्मण सवारी नहीं करते. आपको भोजन कराने की इच्छा है तो रथ में से घोड़ों को निकाल दो. घोड़ों की जगह कृष्ण और रुक्मणी दोनों पति पत्नी रथ को खींचो और वो रथ खींचते खींचते द्वारका ले चलो. हम आपके घर भोजन के लिए तैयार हैं. बीच रास्ते में रथ आया, रुक्मणी को प्यास लगी. चरण में से कृष्ण जी ने गंगा को निकाला, रुक्मणी को पानी पिलाया. कृष्ण जी ने पानी पिया, रुक्मणी ने पानी पिया. की मूर्ति दुर्वासा ने श्राप दिया कि आज से पति पत्नी का 12 साल का जुदाई के कारण कृष्ण द्वारका शहर में और रानी रुक्मणी जंगल में. आगे रुक्मणी मंदिर है. भाई ये बस है, ये टैक्सी नहीं है. टाइम बतावे, समय बतावे, वो समय के साथ दर्शन करके गाड़ी पर, बस पर वापस आना है. लेट करोगे, मनमानी करोगे, अपने टाइम से चलोगे, घड़ी नहीं देखोगे, बस को टैक्सी समझोगे, बस निकल जाएगी, वो जिम्मेदारी आप पर रहेगी. ढूंढने का, बुलाने का सिस्टम नहीं है. सबसे पहले रुक्मणी मंदिर कहानी मैंने सुना दिया. केवल दर्शन करो, ज्यादा मंदिर वाले के चक्करों में पड़ना मत. फूल माला चढ़ेगा रुक्मणी देवी को, माला फूल लेना है ले लेना. 20 मिनट का टाइम. बोल कृष्ण भगवान की जय. बाकी जो तो आवशे 2 वागी गया, करो चालू हालो.